యాజ్ ఏ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. లేదంటే జన సైనికులు వీళ్ళంతా రచ్చ చేస్తారు ఉన్నారు. ఆయన ఐటీ మినిస్టర్ ఏదో చేస్తున్నారు లోకేష్ గారు. అది నీట్గా చేసుకుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయనకి కేంద్రం పంపించి, లేదంటే ఇంకా డిమాండ్ ఏమొస్తుంది, డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చుకోండి, చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వీళ్ళందరినీ యూజువల్గా ఒక తాటికి తావడం వల్లే ఈరోజు టీడీపీ ప్రభుత్వం నిలబడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి చేయలేకపోతే మేము కూడా చెప్తాం ఆయన మంచి చేయడం లేదు, కానీ ఆయన మంచి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పేసి ఆంధ్రలో రచ్చ జరుగుతుంది. నిజంగా అండి, ఇది కన్నా రూమర్గానే ఉంటే ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉంటుంది. ఇది కన్నా రూమర్ కాదు, నిజంగా డిప్యూటీ సీఎంగా ఇస్తున్నారు లోకేష్ గారికి అంటే ఆంధ్ర రాజకీయాలు తారుమారు అవుతాయి, మొత్తం అల్లోకలమైంది. ఎందుకంటే యాజ్ ఏ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అలాంటిది ఈ టైంలో ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తున్న ఇది రూమరా నిజంగా అంటే ఒక్కసారి లోకేష్ గారు స్పందించాలి, లేదంటే జన సైనికులు వీళ్ళంతా రచ్చ చేస్తారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా అంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పంతంలో తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన మోడీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఐటీ కంపెనీస్తో కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది కదా, నిన్న చూసాం న్యూస్లో. డిప్యూటీ సీఎం వాళ్ళని అందరూ పట్టుబడుతున్నారు కదా. అవునండి. అలా ఇవ్వడం వల్ల నష్టం ఏంటి అంటున్నారు లోకేష్ గారికి ఇవ్వడం వల్ల నష్టం అంటే ఏం లేదు. ఆల్రెడీ 1 year అయింది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఒక మంచి ఊప్లో అంటే ఒక స్లోలో కానీ మంచిగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అలా తప్పించి ఒకవేళ కేంద్రంకి పంపిస్తే, పవన్ కళ్యాణ్ గారిని తప్పించి కాదు కదా ఇవ్వటం, అంటే ఈయన కూడా 2వ డిప్యూటీ సీఎంగా నియమిస్తే తప్పేంటి. 2వ డిప్యూటీ సీఎంగా అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాల్సి వస్తుంది ఒకవేళ అంటే మ్యూచువల్ అండర్స్టాండ్గా. ఇప్పుడు ఉన్న ఆల్రెడీ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఐటీ మినిస్టర్ ఏదో చేస్తున్నారు లోకేష్ గారు. అది నీట్గా చేసుకుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయనకి కేంద్రం పంపించి, లేదంటే ఇంకా డిమాండ్ ఏమొస్తుంది, డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చుకోండి, చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సీఎం వేయాలని ఒక నినాదం వచ్చింది. కానీ అలా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఎందుకంటే ఐటీ పరిశ్రమలు అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్టామినా మనిషి ఉండాలి. దాంతోడు అగ్రెసివ్గా పనిచేసే పవన్ కళ్యాణ్ లాంటి ఒక యంగ్ లీడర్ కూడా తోడు ఉండాలి. ఇవన్నీ రూమర్స్గానే ఉంటేనే మంచిదండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతంగా మునిగిపోయిన నావా, దాన్ని నీట్గా వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మ్యూచువల్ అండర్స్టాండ్ వాళ్ళిద్దరూ పరిపాలన అంటే ఈ రూమర్స్ అనుకుందాం అనుకుంటే టీడీపీ లీడర్లు కూడా కామెంట్లు చేస్తున్నారు కదా. టీడీపీ లీడర్స్ చెప్పినా వాళ్ళ గోతులో వాళ్ళే పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిలబడి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వీళ్ళందరినీ యూజువల్గా ఒక తాటికి తావడం వల్లే ఈరోజు టీడీపీ ప్రభుత్వం నిలబడింది, జనసేన ప్రభుత్వం నిలబడింది. కాబట్టి ఆ తప్పుడు పరిమాణాలు చంద్రబాబు నాయుడు తీసుకోరేమో అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు దేశంలోని తెలివైన రాజకీయ నాయకులు. ఇలాంటి చిన్న విభేదాలు ఆయన కలిగించకుండా 4 ఏళ్ళు ఇంకా 1 year అయింది కాబట్టి ఈ 4 ఏళ్ళు సుహాసంగా ఇంకా ఎటువంటి విభేదాలు లేకుండా వెళ్తారని కోరుకుంటున్నాను. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని కోరే టీడీపీ లీడర్లను తెలివి తక్కువ వాళ్ళ కింద భావించాలా? తెలివి తక్కువ అంటే వాళ్ళ అభిమానం కింద మానించాలి, ఎందుకంటే అభిమానం వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి చేయలేకపోతే మేము కూడా చెప్తాం ఆయన మంచి చేయడం లేదు, కానీ ఆయన మంచి చేస్తున్నారు. మంత్రులు కూడా పరిగెత్తిస్తున్నారు, ఆఫీసర్లను కూడా పరిగెత్తిస్తున్నారు. మన తిరుపతిలో కూడా పేరున క్షమించండి తప్పు జరిగింది, ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు తప్పు జరిగినా కూడా ఎస్ఐ వల్ల జరిగింది, డిఎస్పీ వల్ల జరిగిందని చెప్తారు, కానీ ఆయన ప్రభుత్వం వల్ల కూడా జరిగింది క్షమించండి అని ఒక నినాదం వేసుకున్నారు. కాబట్టి ఇలాంటి లీడర్స్ ఇంకా రావాలి, ముందు ఉండాలని కోరుకుంటున్నాను అండి. అంటే ఇవి క్రేజ్ ఎక్కువైపోవడం వల్ల ఇది వచ్చింది అనుకోవాలంటారా? పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ బాగా పెరిగిపోతుందనే ఉద్దేశంతో చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు అలా చేసినా 4 ఏళ్ళు ఉందండి, ప్రతిపక్షాలకు కూడా వీళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు స్పందించి దీనికి ఒక ఫుల్ స్టాప్ చేయాలి, లేదంటే ఇది చినిగి ఒక పెద్ద వానలా తుఫాన్లా తయారవుతుందని అంటే చెప్పాల్సిన అవసరం ఉందంటారా? ప్రెస్ మీట్ పెట్టి ఇది నిజంగా వాళ్ళకి దాకా చేరింది అనుకుంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక కన్క్లూషన్ అని ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.